హాయ్ అందరికీ. మనమైతే ఈరోజు పిల్లలు ఎంతో ఇష్టంగా తినే ఆలు రైస్‌ని అయితే ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దాము. ఇందుకు ముందుగా స్టవ్ వెలిగించుకొని పాన్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. అది కొంచెం హీట్ అయిన తర్వాత పోపు దినుసులు, అలాగే పచ్చిమిర్చి, అలాగే ఆనియన్ కూడా వేసుకొని ఒకసారి కలుపుకోండి. ఆనియన్ కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత పసుపు, అల్లం పేస్ట్ వేసుకొని కలుపుకోండి. సో ఇవి కూడా ఫ్రై అయిపోయిన తర్వాత 2 పొటాటోస్ని అయితే కట్ చేసుకొని వేసుకోండి. అదేవిధంగా రుచికి తగినంత సాల్ట్ యాడ్ చేసుకొని మూత పెట్టుకోండి. ఒక 5 మినిట్స్ తర్వాత మూత ఓపెన్ చేస్తే మనకైతే ఆలు ఫ్రై అయిపోతుంది. ఇందులో 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడిని యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకోండి. మనము ఉడికించి పక్కకు పెట్టుకున్న ఒక 1 కప్ రైస్ని అయితే తీసుకొని ఇందులో వేసుకొని మంచిగా కలుపుకోవాలి. కలుపుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే ఆలు రైస్ అయితే రెడీ అయిపోయింది.